ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరులో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని సూచన. కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని నిరసన ర్యాలీ. ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారిందని ఆగ్రహం. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కొట్ల సుజాతమ్మ వినూత్న నిరసన. ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని వ్యాఖ్య. దాచేపల్లిలో వైసీపీ నేతల మీడియా సమావేశం. గురజాల టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపాటు. బాపట్లలో భావదేవుని ఆలయంలో 108 కొబ్బరికాయలు కొడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ నిరసన. అరెస్టు చేసిన పోలీసులు, టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సరికొత్త అవతారం ఎత్తారు. అటు రాజకీయాలతో ఇటు టీవీ షోలతో బిజీగా ఉండే రోజా సడన్ గా టీచర్ గా మారిపోయారు. ఓ పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లి బోధన చేశారు. 9వ తరగతి సోషల్ స్టడీస్ లోని భూమి మనం అనే పాఠ్యాంశాన్ని బోధించారు. పాఠ్యాంశంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం అత్తూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. 27.83 లక్షల వ్యయంతో నాడు నేడు పనుల కింద రూపురేఖలు మార్చిన ప్రభుత్వం స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఓ క్లాస్ తీసుకున్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని, అలాగే విద్యార్థినీలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలన్నారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా మిరాకిల్స్ జరుగుతాయని అన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే రోజా చెప్పారు. నాడు నేడు పథకం కింద పాఠశాలను సీఎం జగన్ ఆధునీకరిస్తున్నారని ఎమ్మెల్యే రోజా వివరించారు. అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోవడం అయినది. 17 కౌన్సిల్ పర్పస్ నంబర్ 16 వరకు మొత్తం 30,31,316 రూపాయలు. అత్యవసర 5 లక్షలు సాధారణ నిధులు 001 నుండి ప్రావిడెంట్ ఫండ్ కడప వారికి చెల్లించడానికి గాను అత్యవసర దృష్టి. 4 నగరపుర పాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య విభాగం నందు సంబంధించిన వాహనాలు చెత్త సేకరణ చేయటకు ఉపయోగించడం జరుగుతున్నది. సదరు వాహనాలు 30 సంబంధించిన టైర్లు వారి కొనుగోలు చేయటకు ₹1,00,000. మహాలక్ష్మీ స్వరూప దేవతాభ్యో నమః. దేవైవ చక్షురాదనం తద్విప్రాసోయం పరమం పదం సర్వస్యాప్యే రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దేవైవ చక్షురాదనం తద్విప్రాసో విభన్యవో జాతం. చూడు అలాగే సర్పంచ్కి, మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పాత్రికేయులకి, టీచర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముద్దులు.
చాలా సంతోషంగా ఉంటుంది. చిరునవ్వులు, ముచ్చటైన మాట. ఇష్టపడతాను పిల్లల్ని, అంతకు డబుల్గా జగన్ గారు కూడా ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ అన్నకి ఇంత గొప్ప ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఇంతవరకు పిల్లల కోసం ఎన్ని పథకాలు, ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వేరే ఎవ్వరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. నిజంగా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిటికీ ముఖ్యమంత్రులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులు ఉన్నారు, 4-5 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి రాని గొప్ప నీరసంగా చెప్పకుండా గౌరవంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పుకునే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అనేక కార్పొరేట్ స్కూల్స్ లో, మన ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఉన్న ఫెసిలిటీస్ 80% లేవు. చిన్న చిన్న ఇల్లు రెంట్కి తీసుకుని అవి స్కూల్స్ గా, కాన్వెంట్లుగా రన్నింగ్ చేస్తున్నారు. కానీ పిల్లల గురించి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళకి వచ్చే ఫీజుల గురించి తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసమే ఈ నాడు నేడు మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి గౌరవంగా పిల్లలు స్కూల్కి వచ్చి చక్కగా చదువుకొని ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా కూడా వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేసి సెటిల్ అయ్యే విధంగా ఈరోజు స్కూల్స్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రజలపై పెనుభారంగా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసిస్తూ కొండపల్లిలో జరిగిన నిరసన ర్యాలీకి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎడ్ల బండిపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల అన్ని రంగాల మీద భారం పడిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై 10,000 రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా నాడు వ్యాట్ తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన వైఎస్ జగన్ నేడు చేస్తున్నది ఏమిటో అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, రాష్ట్ర కార్యదర్శి జువ్వ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం
ఇక రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపే విధంగా నిత్యావసర ధరలు పెంపుతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కొట్ల సుజాతమ్మ అన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆలూరు టీడీపీ కార్యాలయం నుంచి గుంతకల్లు క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై గంటపాటు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరిగిన హత్యలు, అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అధికారులు, పోలీసులు టీడీపీ నాయకులపై అనవసర కేసులు బనాయిస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నారాయణరెడ్డి, ఆలూరు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రమ్య కేసు ఇంతవరకు ఏమైంది అని చెప్పి ఒక్క రోజున ఇక్కడ కోనగంటలో జరిగిన అభిజాతి అనే పాపని ఆ పాప మనకు వచ్చి నారా లోకేష్ బాబు వచ్చి చెప్తా ఉంటే కూడా దాన్ని కనీసం కేసు రాసుకున్నారే కానీ దాన్ని ఆచూకీ చేస్తారు. ఎందుకంటే ఆచూకీ చేసిన ఆ పని చేసినటువంటి దొంగలు వైఎస్ఆర్ కాబట్టి ఈరోజు ఏది అనాచారం మీరే చేయండి, కానీ మేము దేవుడిని గుడికిపోతే కూడా వద్దని చెప్పి మమ్మల్ని అనుకుంటుంటే ఇంకా మేము ఏం చేయాలయ్యా? ఒక్కసారి ఆలోచించండి. కనీసం జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే నవరత్నాలని దృష్టిలో పెట్టుకుంటే కానీ ప్రజల యొక్క ప్రయోజనాలని ఏవి కూడా దృష్టిలో పెట్టుకోలేదు. వైసీపీ అంటేనే వై అంటే ఏమవుతుందో తెలియదు, సి అంటే చెప్పలేము, పి అంటే పట్టించుకో అంటే ఏ విధంగా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కానీ ఎవరు కానీ మేము పట్టించుకోము, మేము చెప్పలేము, మేమేమి కానీ మా రాజ్యం మాది, మా దోపిడీ మాది అనే విధంగా ఈరోజు పోతున్నారు. ఇప్పుడు చూడండి మీరు ఒక్కటి ఇసుక అయితేనేమి, అదేవిధంగా మద్యం అయితేనేమి, అదేవిధంగా మన నిత్యావసర ధరలు అయితేనేమి, ఏది కానీ ఏది కూడా మేము ఏం చెప్పినా కూడా పట్టించుకోము. ఏమంటే మేము కక్షపూరి. ఇక గుంటూరు జిల్లా దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో వైసీపీ దాచేపల్లి టౌన్ కన్వీనర్ పున్నారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. పల్నాడులో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి చూసి ఓర్వలేక ఉనికి కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎరపతినేని రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కాలం వెల్లబుచ్చే నాయకులు దాచేపల్లి తెలుగుదేశం నాయకులని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మీకు ప్రజల అధికారం ఇస్తే
మీరు చేసిన అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి రోడ్డు మీద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పతినేని దగ్గర మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సొసైటీ క్వారీకి సంబంధించి వడేరాజులందరూ కూడా జీవనోపాధి కోల్పోగొట్టి దోపిడీ అడ్డమైన దోపిడీ చేసిన రోజు ఈ వ్యక్తులు మాట్లాడలేదు. కానీ ఇలా శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు వచ్చి వారికి సంబంధించిన క్వారీల్లో వారినే క్వారీలు కొట్టుకొని జీవనోపాధి సాధించేదానికి ఉపయోగపడుతున్న సందర్భంలో కూడా అలాంటి మంచి కార్యక్రమాలు మర్చిపోయి అక్రమ మైనింగ్ అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఈ మండలంలో కానీ ఈ టౌన్లో సంబంధించిన ప్రతి వ్యాపారస్తుడు ప్రతి పౌరుడు కూడా గమనించాల్సింది ఎక్కడా అక్రమ మైనింగ్ జరగట్లేదు. ప్రతిదీ కూడా ఓపెన్గా అనుమతులు వచ్చినాకనే జరుగుతున్నాయి. ఈ విషయం ఈ మాట్లాడిన వ్యక్తులకి పూర్తిగా తెలుసు. కానీ ప్రజలని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు విద్వేషాలు వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా అందరూ గమనించాలి. అంతేకాదు ఈ వ్యక్తి స్థాయి మరిచి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యే గారిని టచ్ చేయాలంటే ముందు ఈ దాచేపల్లికి సంబంధించి ప్రతి కార్యకర్తని టచ్ చేయాలి. ఈ కార్యకర్తని దాటిన తర్వాత ఎమ్మెల్యే గారిని మాట్లాడగలిగే ఇది ఉంటుంది. ముందు నీకు దమ్ముంటే మీరు మా ఎమ్మెల్యే గారిని మాట్లాడటం కాదు, నువ్వు తెలిసే నీకు అంత స్థాయి లేదు, నీకంటే 100 రెట్లు మేము. ఇక గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేపట్టారు. పట్టణంలోని శ్రీ భావనారాయణ స్వామి గుడి ఎదుట 108 కొబ్బరికాయలు కొట్టి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మారేలాగా చేయమంటూ ఆ భావదేవుణ్ణి మొక్కుతూ వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల పట్టణ సీఐ పి కృష్ణయ్య నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని అనుమతి లేకుండా నిరసనలు చేయటం చట్ట వ్యతిరేకమని హెచ్చరికలు జారీ చేశారు. నిరసనను విరమించుకొని స్టేషన్కు రావాలని సీఐ హుకుం జారీ చేయడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు సీఐల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలను పోలీసులు స్టేషన్కి తీసుకువచ్చి కేసు నమోదు చేయడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేషన్ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు కేసులు పెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ పోవాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జగన్ పోవాలి. ధరలు దిగి రావాలి, ధరలు దిగి రావాలి, పెట్రోల్ దిగి రావాలి, డీజిల్ దిగి రావాలి, వస్తువులు దిగి రావాలి, పెట్రోల్ దిగి రావాలి, పెట్రోల్ ధర దిగి రావాలి, డీజిల్ ధర దిగి రావాలి. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప జిల్లా రాయచోటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజ్ల ఖాదర్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేసిన వాగ్దానాలు మరిచి గెలిచిన 6 నెలల్లోనే 2 సార్లు వ్యాట్ పెంచారన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ అధికంగా పెంచిన రాష్ట్రాల్లో మనది 3వ స్థానంలో ఉందని, పెరిగిన పెట్రోల్, డీజిల్ నిత్యావసర రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి వెంటనే ఆటోవాలని ఆదుకోవాలి వెంటనే ఆటోవాలని ఆదుకోవాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే 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 ఆదుకోవాలి ఆటోవాలను ఆదుకోవాలి ఆటోవాలను ఆదుకోవాలి ఆదుకోవాలి ఆటోవాలను ఆదుకోవాలి ఆదుకోవాలా వాహనాల వాళ్ళను ఆదుకోవాలి ఆదుకోవాలా వాహనాల వాళ్ళను ఆదుకోవాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వ్యాట్ ట్యాక్స్ ను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వ్యాట్ ట్యాక్స్ ను టీటీడీ ఆధీనంలో ఉన్న కార్వేటి నగరంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రసాదాలను బయటకు తరలిస్తున్న ఆలయ ఇన్స్పెక్టర్ కుమార్ను సెక్యూరిటీ సిబ్బంది శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రహస్యంగా ప్రసాదాన్ని బయటకు తరలిస్తుండగా సెక్యూరిటీ పట్టుకోవడంతో అతనిపై ఆలయ ఉద్యోగి దాడికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే స్థానికులు ఉండడంతో ప్రసాదాలను వదిలేసి వెళ్లిపోయాడు. ఆలయ సంరక్షణ జరుగుతున్న నేపథ్యంలో జిలేబీ తయారు చేయించుకొని తీసుకొని వెళ్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ వివాదం స్థానికుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆలయ అధికారి ఈ విధంగా ప్రసాదాలను దొంగచాటుగా తీసుకొని వెళ్తున్నాడని విమర్శలు వచ్చాయి. వెంటనే ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్లో పెడతా ఉన్నాడమ్మా లోపల పోట్లు అమ్మగారు సార్ ఎత్తం పోయి 1000 రూపాయలు అక్కడ బెంగళూరు నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు. బెంగళూరు నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తున్నారు. తిరుమల నుంచి వస్తారు. నమ్మేదానికే సార్ ఫోన్ చేసి ఎవరు ఎంతమంటా ఉన్నాడు సార్ అడిగితే ఏం ఇక్కడ మాట్లాడే లేదు దీపా
ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది? ఎందుకు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పండి వీడియో ఎత్తి ముందు ఎక్కడి నుంచి తెమ్మన్నా ఎక్కడి నుంచి వచ్చింది చేసాము జైవ్ ఆఫీస్ కి అందరికి మా సార్ హైర్ ఆఫీసర్స్ అందరికి ఇవ్వడానికి తీసుకెళ్తాను. బ్యాడ్ వర్డ్స్ సార్ అదే పెట్టుకుంటున్నాను సార్. నేను వెహికల్ ఇక్కడే ఉన్నాము, నిన్నంతా ఇక్కడే ఉన్నాము. దానికి ఎంత హైలైట్ చేయడం హైర్ ఆఫీసర్ మా హెచ్ఓడి పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాం సార్. నిన్ను అడిగేది తీసుకోవాలా? నువ్వు సెంట్రీ ఎవరికైనా ఎత్తుకో, గేట్ లో సెంట్రీ డ్యూటీ గుడిలో నీది కాదు సారే సారియా సార్ కాదు, నువ్వు ఇన్స్పెక్టర్ ఉండు నీ వరకు. నేను తిట్లో నిందా ఇక కడప జిల్లా పొద్దుటూరు మండలం నంగునూరు పల్లెలో విషాదం చోటు చేసుకుంది. గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఇద్దరు గొర్రె కాపర్లకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. పందులు రాకుండా వేరుశెనగ పొలానికి యజమాని కరెంటు తీగలు పెట్టాడు. దీంతో గొర్రెలు మేపేందుకు వెళ్లిన రామలక్ష్మమ్మ దస్తగిరిలకు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నంగునూరు పల్లెకు చెందిన రామలక్ష్మమ్మ దస్తగిరిలకు గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని మేపేందుకు వెళ్తుంటారు. రోజులాగా గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఆ ఇద్దరు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ప్రమాదంలో 4 గొర్రెలు శూనకం కూడా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉండగా ఈ కల్లూరు పొలాల పరిధిలోని పొలాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారని చెప్పి, ఎలక్ట్రికల్ శాఖలో చనిపోయినారని చెప్పేసి, దాంతోపాటు వాళ్ళ మేపుకుండే కొన్ని పొట్టేళ్ళు కొన్ని గొర్రెలు చనిపోయి ఉన్నారని సమాచారంతో ఇమ్మీడియట్గా ఈ సంఘటన స్థలంకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడగా పెన్నారి ఊరు పక్కన ఉన్న ఏటిపురం పొలంలో వేరుశనగ సాగు చేస్తున్న పొలంలో ఇద్దరు వ్యక్తులు దస్తగిరి బాబు సుమారు 45 సంవత్సరాల వయసు దస్తగిరి బాబు 38 సంవత్సరాల వయసు రామలక్ష్మ ఇద్దరు గొర్రెలు మేపుకుంటూ గమనించకుండా పొలం గట్టి దాడేటప్పుడు గట్టి మీద పందులకు రాకుండా ఏర్పాటు చేసిన కరెంటు వైరుపై కాలేయడంతో అక్కడికిక్కడే సంఘటన స్థలంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక 4 పొట్టేళ్ళు, ఒక 3 మేకలు, కుక్క కూడా ఎలక్ట్రికల్ షాక్తో అక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. దాన్ని గమనించిన స్థానికులు మాకు ఇంటనే సమాచారం ఇవ్వడంతో మృతుల బంధువులకి సమాచారం ఇచ్చి సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాలని పోస్ట్మార్టంకు తరలించడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి ఈ పంట సాగు చేస్తున్న సదరు వ్యక్తిపై మడక బాబు అనే వ్యక్తిపై కఠినంగా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరులో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని సూచన. కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని నిరసన ర్యాలీ. ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారిందని ఆగ్రహం. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కొట్ల సుజాతమ్మ వినూత్న నిరసన. ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని వ్యాఖ్య. దాచేపల్లిలో వైసీపీ నేతల మీడియా సమావేశం. గురజాల టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపాటు. బాపట్లలో భావదేవుని ఆలయంలో 108 కొబ్బరికాయలు కొడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ నిరసన. అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ నేతలు పోలీసులకు మధ్య. బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత్. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.